చూస్తున్నావు? ఇట్స్ బోరింగ్. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ఎప్పుడు దూరం నుంచేగా చూస్తున్నాను. రోజు పొద్దున్నే కాలేజీకి వెళ్తావు, వస్తావు, సిగ్నల్ ఇస్తావు, అంతేనా? కాసేపు దగ్గర నుంచి చూసుకుంటాను, అలాగే ఉండు. వయసు వచ్చిన ఆడపిల్లని అలా కొట్టొచ్చా? చూడు, ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ ఉండేవి. నువ్వు చేస్తున్న ఈ పని వల్ల దీనికి పరిష్కారం దొరుకుతుందా? ఏంటమ్మా ఇదంతా? నాన్న సారీ నాన్న, ప్లీజ్ సారీ నాన్న. అబ్బాయి నేను చాలా లవ్ చేస్తున్నాను నాన్న. సారీ నాన్న, నన్ను క్షమించండి. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నాన్న. నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను నాన్న. నా జీవితంలో మిమ్మల్ని ఏది అడగలేదు నాన్న. ప్లీజ్ నాన్న, విడదీయద్దు నాన్న. సరే చూడమ్మా, ఆడదాని జీవితంలో తాళి కట్టించుకునే అవకాశం ఒకే ఒక్కసారి వస్తుంది. ఆలోచించు. నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఆలోచించే వయసు, తెలివితేటలు ఉన్నదానివి. ఆ అబ్బాయి మంచివాడు, యోగ్యుడు అయితే నాకేమీ అభ్యంతరం లేదు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా బుర్ర పనిచేస్తుందా? గాయత్రి, నువ్వు ఊరుకో. ఇక భవిష్యత్తంతా వాళ్లదే. తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది తన హక్కు. అయ్యో. సరే, ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పు. నేనే వెళ్ళి అతని తల్లిదండ్రులతో మాట్లాడి వస్తాను. ఎవరో రౌడీ వెధవరు. నువ్వెందుకమ్మా లేచి నిల్చున్నావు? కూర్చో. క్షమించండి నాన్న, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఎందుకమ్మా? లేదు నాన్న, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఏమండి ఏమండి, మన రాజాని పోలీసులు తీసుకెళ్లారండి. వాడిని విడిపించి తీసుకురండి. విడిపించుకురావడానికి నా దగ్గర డబ్బు లేదు లక్ష్మి. మీరేం మాట్లాడుతున్నారండి? వాడిని తీసుకెళ్లి జైల్లో పెడితే? నేను చిన్నతనంలో వాడిని స్కూలుకి తీసుకెళ్లాను. అక్కడ పాఠాలు వెళ్ళేది వాడు. ఈసారైనా సరిగ్గా గుణపాఠం నేర్చుకుంటాడే. పోలీసు లాఠీకి మాత్రమే వాడికి బుద్ధి చెప్పే శక్తి ఉంది లక్ష్మి. తాగుబోతులు, జూదరులు, హంతకులు ఇలాంటి వాళ్ళ మధ్య ఉండి వాడు పెరిగి పెద్దయ్యాడు కదా. ఒక్కొక్కటి నేర్పి ముద్దు చేసే తల్లిదండ్రులకు రోజు తను చూసే ప్రపంచానికి తేడా ఏంటో వాడికి తెలియాలి కదా. మీ ఆఖరి నిర్ణయం ఇదే అయితే నా మాట కూడా వినండి. మీ పంతానికి నా కొడుకును నేను బలివ్వడానికి తయారుగా లేను. నేనే వెళ్ళి విడిపించుకొని వస్తాను. ఇదిగో లక్ష్మి, లక్ష్మి. రండయ్యా, పెద్ద మనుషులారా రండి. బాగున్నప్పుడు తిరగడానికి మా కొడుకులు కావాల్సి వచ్చారు, ఇప్పుడు అక్కర్లేదు, అంతేనా? చూడండి అయ్యా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఏదో నా కొడుకు చూడాలని నా దగ్గరున్న చిల్లరంతా పోగేసుకొచ్చాను. ఇవి తీసుకుని నా కొడుకుని విడిపించండి అయ్యా. నా దగ్గర డబ్బులేం లేవు. నా కర్మ, నా భర్త కూడా నా కొడుకును విడిపించాడు. నా దగ్గర ఉన్నది ఇదొక్కటే. ఇది తీసుకో బాబు. అయ్యో ఆంటీ, ఉన్నదంతా తీసేస్తున్నారా? పర్వాలేదంటీ, మేము ఎలాగో విడిపించుకొస్తాం. లేదయ్యా, వాడు చేసిన తప్పుకు ఇది జరగాల్సిందే. తీసుకో, ఇది తీసుకెళ్ళి ఏదో ఒక రకంగా వాడిని విడిపించి తీసుకురండి. వెళ్ళండి బాబు. త్వరగా కానివయ్యా. 2 నిమిషాలు సార్. నమస్కారం సార్. ఓహో, వచ్చేసారా? వెరీ గుడ్. ఎక్కడా మా ఇంటి మహాలక్ష్మి? తెచ్చాను సార్, ఇవరా. ఓహో, బంగారు లక్ష్మి. ఆపదల్లో యూజ్ అవుతుంది. మీరేమీ బాధపడకండి. మీ ఫ్రెండ్స్ రేపే రిలీజ్ అవుతారు. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్.
ఎక్కడ గురు మీ ఏరియా వచ్చింది? తీసుకో. ఆ? ఏంటి గురు ఈ మాత్రం దానికి డబ్బులా? నాకు డబ్బులు వద్దు గురు. మరి ఇంకేం కావాలి? గురు నేను ఒక అమ్మాయిని బాగా లవ్ చేస్తున్నాను గురు. వాళ్ళ అన్నోళ్ళు చాలా డేంజర్ గురు. మీరు ఒకసారి ఆ ఏరియాకి వస్తే చాలు. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ గురు. చూడరా, వస్తాను గురు. 50 రూపాయలు మిగిలాయి. నమస్కారం బాస్. తర్వాత కలుద్దాం గురు, సరేనా? ఈ నమస్కారాలు ఏంటారు కొత్తగా? మచ్చ లేకున్నా అచ్చొచ్చినట్టుందిరా. లక్ తిరిగిందేమో అనిపిస్తోంది మామా. రేయ్, జైలుకి వెళ్ళి రాగానే మన రేంజే చేంజ్ అయిందిరా. మెయింటైన్ చేయండి. మన రాజధాని హోటల్కి రాజులు వస్తున్నారయ్యా, త్వరగా సిగరెట్ ఇవ్వు. నమస్కారం గురు. వచ్చే వారం ఇస్తా, వదిలిపెట్టరా. వచ్చే వారం అని ఎండాలు తప్పించుకుంటా. ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నాడు, వదిలేయ్. ఇచ్చేదాకా కాలర పట్టుకొని అడుగుతావరా? అసలు ఇవ్వను పోరా. అంటే ఏయ్, ఏంట్రా ఇది? చూడండి బాస్, 5,000 రూపాయలు ఇచ్చి 6 నెలలు అవుతుంది. జేబులో డబ్బులు ఉంచుకొని కూడా వచ్చే వారం ఇస్తానంటున్నాడు. లేదు గురు, నాకు అర్జెంట్ అవసరం ఉంది, వచ్చే వారం ఇస్తానని చెప్పాను గురు. లేదు బాస్, ఆ డబ్బుతో పేకాట ఆడతాడు. రేయ్, ఇవ్వరా. అది కాదు బాస్. ఎవరా ఇవ్వు తొందరగా. తారు డబ్బా పోరా. అసలే ఇవ్వడేమో అనుకున్నాడు, మొత్తానికి అంతో ఇంతో ఇచ్చాడు. ఉంచుకోండి బాస్. థ్యాంక్ యూ బాస్. తీసుకోండి బాస్. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూశారా మామా, ఒక్కటే వేటు, ఇన్ని నోట్లు. దండం దశగుణం. రే మామా, నీ కాఫీ డే వస్తుందిరా. ఇప్పుడే వస్తాను. ఏ సౌమ్య, సౌమ్య, ఏ సౌమ్య. ఏయ్, ఏం పొడి చేద్దామని అంత స్పీడ్గా వెళ్తున్నావే? నేను పిలుస్తుంటే వినపడడం లేదా? చూడు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. దారొద్దులు. ఏంటేంటేంటి? మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఏంటి జోక్ చేస్తున్నావా? నీతో జోక్ చేయడానికి నాకు ఇక్కడ టైం లేదు. నీ ఓయ్ ఓయ్ ఓయ్, ఆగవే. నన్ను లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటావా? నువ్వు ఆడదానివేనా? నువ్వసలు మగాడివేనా? ఏమన్నావు? నువ్వసలు మగాడివా అన్నాను. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏం పెట్టి పోషిస్తావురా? నిన్ను నువ్వే మెయింటైన్ చేసుకునే దిక్కు లేదు. మీ నాన్న సంపాదన మీద బతుకుతున్నావు. అసలు నన్ను ఎలా పోషిస్తావు? పెద్ద హీరోలాగా ఫోర్స్ కొట్టడం, లవ్ చేయడం, పోలీసులు బూటు దెబ్బలు తినటం, బట్టలు లేకుండా రోడ్లంబడి పరిగెత్తడం, జనాల చేతిలో చీ థూ అని ఉమ్మించుకో. ఏయ్, అది నీకు- మాట్లాడద్దు. బేవాస్గా తిరగడం మానేసి సంపాదిస్తున్నప్పుడు కనిపించు. ఆనందంగా దేన్నైనా ఎదిరించి నీతో సంసారం చేస్తాను. లేదా నా తల్లిదండ్రులు చూసిన వాడితోనే నా జీవితం గడిపేస్తాను. రేపు నాకేం జరిగినా మా అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేస్తారు. నా పెళ్ళికి ఇంకా ముహూర్తం పెట్టలేదు. అందుకని నువ్వు మారిపోయి తిరిగి వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.